హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందు వచ్చేసాను. సేమ్ సబ్జెక్టే కానీ టాపిక్ వేరు. సిపిసిలో ఎగ్జిక్యూషన్ ఏంటి తెలుసుకుందాం. ఇది ఆర్డర్ 21 సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఇది మనం చూస్తున్నాం. ఆర్డర్ 21లో రూల్ 1 to 106 రూల్స్ ఉంటాయి. ఇందులో లిమిటేషన్ పీరియడ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అంటే దీనికి ఎంత టైం లిమిట్ ఉంటుందో చూద్దాం. 12 years. అమలు ప్రక్రియలకు పరిమితి కాలం 12 సంవత్సరాలు. రెస్ జడికాటా ఈజ్ అప్లికబుల్. ఎక్స్ప్లెనేషన్ 7 రెస్ జడికాటా వర్తిస్తుంది. వివరణ 7 సెక్షన్ 11లో చెప్తున్నారు. నెక్స్ట్ మనీ డిగ్రీ అంటే రూల్ 1 రూల్ 2లో చెప్తారు. ఏంటో చూద్దాం. పేమెంట్ ఆఫ్ మనీ డిగ్రీ క్యాన్ బీ డన్ ఫాలోయింగ్ మెథడ్స్. డబ్బు డిగ్రీ చెల్లింపును ఈ కింది పద్ధతుల ద్వారా చేయవచ్చు. ఫస్ట్ వన్, డిపాజిట్ ఇంటూ కోర్టులో డిపాజిట్ చేయడం. సెకండ్ వన్, గివెన్ డైరెక్ట్లీ టు ద డిగ్రీ హోల్డర్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ రికార్డెడ్ as per proceedings given in CPC, then it shall not be recognized by any court executing the decree. CPCలో ఇచ్చిన విధానం ప్రకారం చెల్లింపు నమోదు చేయకపోతే ఆధారంలో నేరుగా డిగ్రీ హోల్డర్ను ఇవ్వండి. అప్పుడు డిగ్రీని అమలు చేసే ఏ కోర్టు కూడా దానిని గుర్తించదు అనేసి మనకి చెప్తుంది. మీకు అర్థం అవుతే ఇంకోసారి చదవండి. అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ అమలు కోసం దరఖాస్తు అంటే ఎలా చేయాలో చూద్దాం. రూల్ 10 అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ అమలు కోసం దరఖాస్తు. రూల్ 11 అప్లికేషన్ కెన్ బి ఓరల్ ఆర్ రిటర్న్. దరఖాస్తు మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ఉండవచ్చు. రూల్ 17 కోర్ట్ ప్రొసీడర్స్ ఆన్ రిసీవింగ్ ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ అమలు దరఖాస్తును స్వీకరించే కోర్ట్ విధానాలు ఏంటిదో మనం నెక్స్ట్ చూద్దాము. నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంటే మనకి ఈ జాయింట్ డిగ్రీస్. రూల్ 15 ఉమ్మడి డిగ్రీ నియమం 15. More than one party is a winning party, so any one of them can start execution. అంటే ఒక్కటి కంటే ఎక్కువ పార్టీలు గెలిచిన పార్టీలు కాబట్టి వాటిలో ఏదైనా ఒక్కటి అమలు ప్రారంభించవచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ విల్ గెట్ బెనిఫిట్స్ అంటే వారందరికీ కూడా ప్రయోజనాలు లభిస్తాయనేసి మనకి రూల్ 15 చెప్తుంది. ఇప్పుడు ఒక గెలిచిన పార్టీ వాళ్ళలో 4-5 మెంబర్స్ ఉంటే అందులో ఒక్క వాళ్ళైనా కోర్టుకి వెళ్ళి మాకు కావాలి అంటే వాళ్ళందరికీ కూడా ఆ బెనిఫిట్స్ అనేది వస్తాయనేసి. క్రాస్ డిగ్రీస్ రూల్ 18 క్రాస్ డిగ్రీస్ నియమం 18. పార్టీ విన్స్ ఏ జడ్జిమెంట్ అగెయిన్స్ట్ పార్టీ బి అంటే రెండు పార్టీలు ఏ అండ్ బి. ఏకి వ్యతిరేకంగా బి గెలుస్తుంది అండ్ పార్టీ బికి వ్యతిరేకంగా తీర్పును గెలుచుకుంటుంది. మరియు పార్టీ బి ఆల్సో విన్స్ అ సపరేట్ జడ్జిమెంట్ అగెయిన్స్ట్ పార్టీ ఏ. పార్టీ బి కూడా పార్టీ ఏకి వ్యతిరేకంగా ప్రత్యేక తీర్పును గెలుచుకుంటాడు. సో బోత్ డిగ్రీస్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ అట్ సేమ్ టైం. రెండు డిగ్రీలను ఒకేసారి అమలు చేయవచ్చు అనేసి ఈ రూల్ 18 చెప్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరున్నారు, ఇద్దరిలో కూడా వాళ్ళిద్దరికి కూడా వేరు కేసులు వేసుకున్నారు, వాళ్ళిద్దరు కూడా గెలుచుకున్నారు. దాన్ని క్రాస్ డిగ్రీ అంటారు. ఇప్పుడు ఇతను దానిపైన బి ఏమో ఏ మీద గెలిచాడు ఒక కేసులో, ఏ ఏమో బి మీద గెలిచాడు ఇంకో కేసులో. ఇద్దరు గెలిచారు కాబట్టి వాళ్ళు రెండింటిని ఒకేసారి డిగ్రీ తెచ్చుకోవచ్చు అనేసి క్రాస్ డిగ్రీ రూల్ 18 మనకి చెప్తుంది. దిస్ రూల్ అప్లైస్ ఓన్లీ వెన్ అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇన్వాల్వ్స్ అంటే అమలు కోసం దరఖాస్తులో ఉన్నప్పుడు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది.
సో సపరేట్ సూట్స్ అంటే ప్రత్యేక సూట్లు, బెనిఫిట్స్ సేమ్ పార్టీస్, ఒకే పార్టీల మధ్య ఓన్లీ పేమెంట్ ఆఫ్ మనీ ఈజ్ అవార్డెడ్ ఇన్ బోత్ డిగ్రీ. 2 డిగ్రీలలో డబ్బులు చెల్లింపు మాత్రమే ఇవ్వబడుతుంది. బోత్ డిగ్రీస్ బీయింగ్ ఎన్ఫోర్సబుల్ అట్ ద సేమ్ టైమ్ బై ద సేమ్ కోర్ట్. సో 2 డిగ్రీలు ఒకే కోర్టు ద్వారా ఒకేసారి అమలు చేయబడతాయి. సో ఇంత ముందు దాంది నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఒకరికి ఎలా వస్తుంది. ఇలిస్ట్రేషన్ అంటే దృష్టాంతాలు. A holds a decree against B for ₹1000. B holds a decree against A for payment of ₹1000. In case A fails to deliver certain at a future day, B cannot treat his decree as a cross decree under this rule. భవిష్యత్తులో ఒక్కరోజు B ఖచ్చితంగా చెల్లించకపోతే B తన డిగ్రీని ఈ నిబంధన కింద క్రాస్ డిగ్రీగా పరిగణించలేకపోతే Bకి వ్యతిరేకంగా ₹1000 చెల్లించమని డిగ్రీని కలిగి ఉన్నాడు అనేసి ఈ ఎగ్జాంపుల్ మనకి చెప్తుంది. ఏఎన్బి క్రాస్ క్లెయిమ్స్ అంటే ఏంటిదో చూద్దాం. కౌంటర్ క్లెయిమ్స్, క్రాస్ క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ అండ్ సేమ్ డిగ్రీ రూల్ 19 అదే డిగ్రీ నియమం 19 కింద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ అండర్ విచ్ 2 parties ఆర్ ఎంటైటిల్డ్ టు రికవర్ సమ్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఈచ్ అదర్ ఈజ్ ఆల్సో పాసిబుల్. 2 పార్టీలు ఒకరి నుండి ఒకరు డబ్బును తిరిగి పొందేందుకు అర్హత ఉన్న డిగ్రీని అమలు చేయడం కూడా సాధ్యమే అనేసి చెప్తుంది. పక్కన నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకరు తీసుకొని మళ్ళీ ఒక్కొక్కరు ఇవ్వడమే క్రాస్ క్లెయిమ్ అని అంటారు. రూల్ 19లో మనం ఇది చదవచ్చు. సో మీరు ఎక్కడ సైమిల్టేనియస్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటిదో చూద్దాం. రూల్ 21 చెప్తుంది ఏకాలిక అమలు అంటారు తెలుగులో. నియమం 21 ఎగ్జిక్యూషన్ ఎట్ ద సేమ్ టైమ్ అగేనిస్ట్ పర్సన్ అండ్ ప్రాపర్టీ నాట్ అలౌడ్ అంటే వ్యక్తి మరియు ఆస్తిపై ఒకేసారి ఉరి శిక్ష విధించడం అనుమతించబడదు. అంటే సబ్స్టెన్సెస్ అలవెన్సెస్ అంటే రూల్ 39 జీవాధారణ బాధ్యత. నియమం 19 డిగ్రీ హోల్డర్ మస్ట్ ఫస్ట్ పే ద నెససరీ అమౌంట్. డిగ్రీ హోల్డర్ ముందుగా అవసరమైన మొత్తాన్ని చెల్లించాలి అనేసి మనకి ఈ సైమిల్టేనియస్. ఓన్లీ దెన్ అరెస్ట్ ఆఫ్ జడ్జిమెంట్ డెబ్టార్స్ ఈజ్ పాసిబుల్. అప్పుడే తీర్పుపై అరెస్టు సాధ్యమవుతుంది. జడ్జిమెంట్ డెబ్టార్ ఈజ్ సెంట్ టు సివిల్ ప్రిజన్ అంటే తీర్పు రుణగ్రహీతను సివిల్ జైలుకి పంపుతారు. మంత్లీ పేమెంట్ టు బి మేడ్ ఇన్ అడ్వాన్స్ నెలవారీ చెల్లింపులను ముందుగానే చేయాలి. కెన్ బి లేటర్ నాట్ రికవర్డ్ హ్యాస్ కాస్ట్ ఫర్ జడ్జిమెంట్ డెబ్టార్. తీర్పు రుణగ్రహీత నుండి ఖర్చులుగా తరువాత తిరిగి పొందవచ్చు అనేసి మనకి ఈ రూల్స్ చెప్తుంది. మీకు గార్నిషి ఆర్డర్ రూల్ 46A to 46I. గార్నిషి ఆర్డర్ నియమము 46A to 46I అనేసి చెప్తుంది. సిపిసి అమెండ్మెంట్ ఇన్ 1977 ఇది 1977లో సిపిసి సవరణ అయ్యింది. డెబ్టర్ ఆఫ్ అ జడ్జిమెంట్ డెబ్టార్ తీర్పు రుణగ్రహీత యొక్క రుణగ్రహీత అనేసి చెప్తుంది. ఈ లీగల్ టూల్ టు టాచ్డ్ మనీ ఆర్ డెబ్టార్ ఓన్డ్ టు ద జడ్జిమెంట్ డెబ్టార్. తీర్పు రుణగ్రహీతకు రావాల్సిన డబ్బు లేదా అప్పులను అటాచ్ చేయడానికి ఒక చట్టపరమైన సాధన. సో దట్ ద విన్నింగ్ కేస్ కెన్ బి పేడ్. గెలిచిన కేసు చెల్లించవలసి ఉంటుంది. స్టెప్స్ ఇన్వాల్వ్స్ అంటే స్టెప్స్ ఏంటిదో చూద్దాం. పాల్గొన్న దశలు. విన్నింగ్ పార్టీ అప్లైస్ టు ద కోర్ట్ ఫర్ ద గార్నిషి ఆర్డర్ అగెయిన్స్ట్ ద గార్నిషి. టు గెలిచిన పార్టీ గార్నిషింగ్ వ్యతిరేకంగా గార్నిషింగ్ ఆర్డర్ కోర్టును దరఖాస్తు
చేసుకుంటుంది. థర్డ్ పార్టీ టు కేసులో మూడవ పక్షం. ఇఫ్ ద కోర్ట్ గ్రాంట్స్ ఆర్డర్, ఇఫ్ ది డైరెక్ట్స్ టు గార్నిష్ టు ద కోర్ట్ ఆదేశం ఇస్తే ఇది గార్నిష్ని ఇలా నిర్దేశిస్తుంది. నాట్ పే టు డెబిటర్ టు ద జడ్జ్మెంట్ డెబిటర్ అంటే తీర్పు రుణగ్రహీతకు అప్పు చెల్లించకూడదు అనేసి ఈ స్టెప్స్ ఇన్వాల్వ్ గార్నిష్ చెప్తుంది. సెకండ్ వన్, ఇన్స్టెడ్ పే ద అమౌంట్ ఓన్డ్ ఐదర్ డైరెక్ట్లీ టు ద విన్నింగ్ పార్టీ ఆర్ డిపాజిట్ ఇట్ ఇన్ ద కోర్ట్ అంటే బదులుగా గెలిచి పార్టీకి నేరుగా యజమాన్యంలోని మొత్తాన్ని చెల్లించండి లేదా కోర్టులో డిపాజిట్ చేయండి. సో రూల్ 101 ఏం చెప్తుందంటే వెన్ అ డిగ్రీ హోల్డర్ విన్నింగ్ పార్టీ ట్రైడ్ టు ఎగ్జిక్యూట్ ద డిగ్రీ, ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. టేక్ అ పొజిషన్ ఆఫ్ అవార్డెడ్ పార్టీ ఆర్ థర్డ్ పార్టీ సంబడ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ లాసూట్ మైట్ ఆబ్జెక్ట్ క్లెయిమింగ్ రైట్స్ టు ద ప్రాపర్టీ అంటే ఏంటిదో తెలుగులో తెలుసుకుందాం మనం. మీరు స్కిప్. సో ద ప్రాపర్టీ అంటే ఏంటిదో చూద్దాం. డిగ్రీ హోల్డర్ గెలిచిన పార్టీ అంటే డిగ్రీని అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఉదాహరణకు ప్రదానం చేయబడిన ఆస్తిని స్వాధీనం చేసుకోవడం. మూడవ పక్షం అసలు దావాలో భాగం కాని వ్యక్తి అభ్యంతరం చెప్పవచ్చు, హక్కులను క్లెయిమ్ చేయవచ్చు. సో నేను తెలుగులో ఏదైతే చదువుతున్నానో ఏదైతే తప్పు చదువుతున్నానో మీరు ఒక్కసారి చదువుకోండి. సారీ ఫర్ దట్. స్కిప్ చేయకుండా నా వీడియో చూసి లైక్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ టు అడ్జుడికేట్ ఆర్ డిసైడ్ ఆన్ ద క్లెయిమ్స్ ఆఫ్ ద థర్డ్ పార్టీ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఇట్సెల్ఫ్ అంటే అమలు ప్రక్రియలోనే మూడవ పక్షం యొక్క వాదనలపై తీర్పు ఇవ్వడానికి లేదా నిర్ణయం తీసుకోవడానికి అమలు చేసే కోర్ట్. సపరేట్ సూట్ నాట్ టు బి ఫైల్డ్ అంటే ప్రత్యేక వ్యయం దాఖలు చేయరాదు అని దాని కంటిన్యూషన్. ఇంతకుముందు ఏదైతే చెప్పాను కదా దాని కంటిన్యూషనే ఇది కూడా. అంటే ఆ ప్రాపర్టీ ఏదైతే మనము గెలిచిన ప్రాపర్టీ ఎలా తీసుకోవాలి ఏంటిది అనేసి మనం చదువుతున్నాం. ఇదంతా ఎగ్జిక్యూషన్లోనే ఉంది. నా తెలుగు ఏదైనా తప్పు ఉంటే ఐఎమ్ సారీ. మీరు మళ్ళీ ఇంకోసారి చదవాలనేసి నేను స్క్రీన్ పైన కూడా టైప్ చేసి రాసి పెట్టాను. ఈ అన్ని కష్టంకి ఒక లైక్ అయితే నాకు. న్యూ టాపిక్ కమిషనర్. ఇది సెక్షన్ 75 to 78 వరకు చూస్తాము. ఆర్డర్ 26. కమిషనర్ సెక్షన్ 75 నుండి 78 వరకు. సెక్షన్ 26 ఆర్డర్ 26. కాన్సెప్ట్ ఏంటిదో చూద్దాము. కమిషనర్ ఈజ్ అన్ ఆఫీషియల్ అపాయింటెడ్ బై ద కోర్ట్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్స్ రిలేటెడ్ టు ఎవిడెన్స్ గ్యాదరింగ్ ఇన్ సివిల్ లాస్. అంటే ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒక్క కమిషనర్ని అపాయింట్ చేస్తే ఆయన ఏవేవి నిజాయితీగా ఉన్నాయో అవి సేకరించడం వాటినే కమిషనర్ అనేసి అంటున్నారు అని చెప్తున్నారు. తెలుగులో మీరు ఒక్కసారి చదవండి మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. నాకు అర్థమైంది మీకు చెప్పాను. కమిషనర్ ఏంటంటే ఎవిడెన్స్ సేకరించడం అనేసి. మనం కమిషనర్ గురించే తెలుసుకుంటున్నాం. కమిషనర్స్ ఎలా అపాయింట్ అవుతారు, ఏం చేస్తారు, వాళ్ళ ప్రొసీజర్ ఏంటిది అనేసి మనం తెలుసుకుంటున్నాము టాపిక్లో. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, నా బొమ్మలను చూసి మీరు నవ్వుకోకండి. అసలు ఎందుకు పెట్టారనేసి కూడా మీరు అనుకోకండి. నేను దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. సో డోంట్ వరీ ఫర్ దట్ పిక్చర్స్. ఓకే, సో మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. These tasks are usually carried out when witnesses cannot appear in court for various reasons. అంటే ఈ పనులు సాధారణంగా ఒక్క సాక్షి వివిధ కారణాల వల్ల కోర్టు హాజరు కాలేనప్పుడు నిర్వహిస్తారు. ఓకేనా, మీకు అర్థమయ్యి ఉంటుంది తెలుగులో చదివినందుకు. నెక్స్ట్ చూద్దాం. సెక్షన్ 75 ఏం చెప్తుందో చూద్దాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కమిషనర్
Power of court to issue commissioners subject to such conditions and limitations as may be prescribed the court may issue commission. అంటే కోర్టు నిర్దేశించిన షరతులు మరియు పరిమితులకు లోబడి కమిషనర్ను జారీ చేసి అధికారం కోర్టు కమిషనర్ను జారీ చేయవచ్చని చెబుతుంది. ఏం చెప్తుంది సెక్షన్ 75 ఏం చెప్తుందంటే కోర్టు ఒక కమిషనర్ని సెలెక్ట్ చేసుకొని ఆ కేసుకి వాళ్ళని పెట్టి వాళ్ళు చూసుకోవాలి ఏమేమి ఎవిడెన్స్లు వాళ్ళు ఏం చెప్తారో అవన్నీ రాసుకోవాలి అనేసి సింపుల్గా సెక్షన్ 75 చెప్తుంది. సెక్షన్ 75లోనే పాయింట్స్ చదువుతాము. ఫస్ట్ ఏ టు ఎగ్జామిన్ ఎనీ పర్సన్ అంటే ఏ వ్యక్తినైనా పరిశీలించడానికి అనేసి అర్థం. బి ఏం చెప్తుందంటే టు మేక్ ఏ లోకల్ ఇన్వెస్టిగేషన్ అంటే స్థానిక దర్యాప్తు చేయడానికి. సి టు ఎగ్జామిన్ ఆర్ అడ్జస్ట్ అకౌంట్స్ ఆర్ అంటే ఖాతాలను పరిశీలించడానికి లేదా సర్దుబాటు చేయడానికి. డి టు మేక్ అ పొజిషన్ ఒక స్థానం సంపాదించడానికి. ఈ టు హోల్డ్ అ సైంటిఫిక్ టెక్నికల్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులను నిర్వహించడం. ఈలో అయితే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ గురించి చూసాం కాబట్టి ఎఫ్ చూసాం. టు కండక్ట్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ విచ్ సబ్జెక్ట్ టు స్పీడీ అండ్ న్యాచురల్ డిలే అండ్ విచ్ ఈజ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద కోర్ట్ పెండింగ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద సూట్ అంటే త్వరితంగా మరియు సహజంగా కూలిపోయే అవకాశం ఉన్న మరియు దాని నిర్ణయం వచ్చే వరకు కోర్టు సర్టిఫికేట్ ఉన్న ఆస్తిని అమ్మకం నిర్వహించడం. జీ టు పర్ఫార్మ్ ఎనీ మినిస్ట్రియల్ యాక్ట్ ఏదైనా మంత్రివర్గ చర్యలను